నా బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఈడెప్పుడో సస్తాడు, పనికి మాలినోడు, తిరుగుబోతని చెప్పుకున్న వాళ్ళంతా, ఎరా నువ్వు ఎలా మార్చబడగలిగావు, ఎవర్రా నిన్ను మార్చిందని ఆశ్చర్యపోయారు. ఇలాగా నా యేసయ్య నా బ్రతుకునే మార్చివేశాడు. ఆయన కొరకే నేను జీవిస్తాను, సచ్చేదాకా ఆయన కొరకే బతుకుతాను అన్నాడు. ఇలా సువార్త చెప్తుండగా 3 ముక్కలు ఆటలాడేవాళ్ళు మాకు కూడా యేసయ్య కావాలి చెప్పంటే, మోకరించండి నా ప్రార్థన చేస్తాడు. పెట్టెలోనే ఉజ్జీవ కూటం జరిగింది. ట్రైన్ వెళ్తుండగానే ఒక ఉజ్జీవ కూటం, ఒక బ్రతుకు మారింది. ఒక అగ్ని కణము అనేకుల్లోకి అగ్ని అంటించింది. ఆరిపోయిన దీపాలు తిరిగి వెలిగాయి. యేసయ్య సన్నిధిలో సేవకు సమర్పించుకున్న వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని సేవకు, అయ్యా నేను ఎక్కడున్నా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఒకవేళ కలెక్టర్ గారుగాను లేదా IPS ఆఫీసర్గా చేసిన, ఒక మిలిటరీలో, ఆర్మీలో ఒక ఆఫీసర్గా చేసిన, ప్రపంచంలో నన్ను ఎక్కడుంచినా నీ సేవ నేను మారను ప్రభువా, ఇదిగో నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయమన్న వారి చేతులు ఎత్తగలరా? ఆ